సో ఇట్లా అన్నమాట నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు, నేనే చేశానని చెప్పుకోడు. సో ఇట్లా అన్నమాట ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ కూడా నేను కామెంట్స్ చేస్తాను, కామెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తరుణంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన పలు హితవచనాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రజా సేవలో నాయకులు వ్యవహరించాల్సిన తీరును, ఎన్నికల ప్రచారంలో పాటించాల్సిన హుందాతనాన్ని ఆయన గుర్తు చేశారు. అల్లర్లతో అతలాకుతమవుతున్న మణిపూర్ సమస్యలను తొలుత పరిష్కరించాలని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశారు. అహంకార రహిత ప్రజా సేవలో నిమగ్నమై కావాలని ఉద్బోధించారు. నిజమైన సేవకుడిని అహంకారం ఉండదని, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు పాటిస్తాడని అన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ లో సోమవారం ఆర్ఎస్ఎస్ ట్రైనీలతో ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇటీవల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మర్యాదలు పాటించాలి అని చెబుతూ నిజమైన సేవకుడు లక్షణాలు వివరించారు. ఎన్నికలంటే పోటీయే తప్ప యుద్ధం కాదని విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. రాజకీయాల్లో ప్రతిపక్షమే తప్ప విరోధి పక్షం ఉండదని, అందుకు అనుగుణంగా పార్టీల వ్యవహార శైలి ఉండాలని చెప్పారు. సో ఇట్లా అన్నమాట మొన్న నాగ్పూర్ లో జరిగిన ఏదైతే ఆర్ఎస్ఎస్ సంబంధించిన ట్రైనీలు ఎవరైతుందో వారితో మాట్లాడుతూ, సో వారిలో ప్రసంగిస్తూ, సో దేశంలో రాజకీయాలు చాలా అతలాకుతం అవుతున్నాయి, సో మణిపూర్ లో కూడా అల్లర్లు లేపుతున్నాయి, సో ఫస్ట్ వాటిపైన దృష్టి పెట్టాలి. అండ్ రాజకీయ నాయకులు ఎట్లుండాలంటే మేమే అని చెప్పేసి అన్ని పనులు నేనే చేశాను పేరు చెప్పుకోకుండా ప్రభుత్వం పైన పేరు రావాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. అండ్ ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉంటది తప్ప విరోధి పక్షం ఉండదు అని చెప్పేసి కూడా తను గుర్తు చేస్తారు.